హాయ్ వివర్స్, మనం వచ్చేసి 6వ తరగతి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము. ఏపీ గవర్నమెంట్ది. రేపటి నుంచి మాకు వేసవి సెలవులు ఇచ్చారో అంటూ ఇంట్లోకి వచ్చింది సౌమ్య. అంటే పిల్లలకి వచ్చేసి సెలవులు వచ్చినాయి, మాకు కూడా సెలవులే అన్నాడు కౌశిక్. సెలవుల్లో మామయ్య వాళ్ళ ఊరు వైరా వెళ్దామా అని అంది సౌమ్య. రైలు ప్రయాణం చాలా సరదాగా ఉంటుంది, అంటే ట్రైన్లో వెళ్ళాలనేసి అనుకున్నారనమాట వీళ్ళు సరదాగా వేసవికాలపు సెలవులకి. రైల్లో పోదామమ్మా అన్నాడు కౌశిక్. ఇంతలో వాళ్ళ నాన్న రాజమౌళి వచ్చాడు. రైలు ప్రయాణం సరదాగా ఉండడమే కాదు, సౌకర్యంగా కూడా ఉంటుంది. బస్సు ప్రయాణం కంటే కూడా చౌకగా ఉంటుంది అన్నాడు. అందరూ రైల్లోనే వైరా వెళ్దామని అనుకున్నారు. అందరూ కలిసి ఎక్కడికి ట్రైన్లో వెళ్ళాలని అనుకున్నారనమాట. అందరూ వేసవికాలం సెలవులకి వాళ్ళ మామయ్య ఊరికి. మర్నాటి సాయంత్రం అందరూ రైల్వే స్టేషన్కి వచ్చారు. రాజమౌళి రైలు టికెట్లు తెచ్చాడు. వైరా పోవడానికి ఖమ్మం వెళ్ళే రైలు వస్తుందని మైకులో చెప్పారనమాట. అందరూ సామాన్లు సర్దుకున్నారు. అంటూ కూత వేస్తూ రైలు వచ్చి ఆగింది. సౌమ్య, కౌశిక్ సంబరపడుతూ రైలు ఎక్కారు. చాలా సంతోషంగా ఎక్కారనమాట ఇద్దరు పిల్లలు. ఇద్దరు కిటికీ పక్కన చేరారు. రైలు కదిలింది. సౌమ్య, కౌశిక్ కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉన్నారు. చెట్లు, కొండలు, ఇండ్లు, తర్వాత పైర్లు తమతోనే వస్తున్నట్లుగా అనిపించింది. వాళ్లకు చాలా వింతగా అనిపించింది అనమాట. రైలు ఆగిన ప్రతి చోట రైలు వస్తుందన్నటువంటి విషయము మైకులో చెప్తూనే ఉన్నారు. తర్వాత వీళ్ళ పక్క సీటులో ఒక బైరాగి కూర్చున్నాడు. ఆ బైరాగి తంబురు మీద మౌనము వీడరా రామ అంటూ పాట పాడాడు. పాట చాలా బాగుంది తాత అని సౌమ్య అందనమాట. కొంతమంది వాళ్ళు తెచ్చుకున్నటువంటి భోజనాలు తింటున్నారు. సౌమ్య, కౌశిక్ కూడా అమ్మ పెట్టినటువంటి టిఫిన్ తిన్నారు. కాసేపు కబుర్లు చెప్పుకొని నిద్రపోయారనమాట. మర్నాడు పొద్దున రైలు ఖమ్మం స్టేషన్లో ఆగింది. అందరూ రైలు దిగారు. తర్వాత వచ్చేసి వాళ్ళ తాతయ్య వచ్చేసి గౌరీపతి గారు స్టేషన్కి వచ్చారనమాట. అంటే వీళ్ళని రిసీవ్ చేసుకునే దానికోసంగా అందరూ కలిసి బస్సులో వైరాకు చేరుకున్నారు. మామయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళారనమాట వేసవి సెలవులకి. ఈ విధంగా రైలు ప్రయాణంలో వీళ్ళు వచ్చేసి యొక్క ప్రయాణాన్ని సాగించారు. ఈ క్రింది పదాలను చదువుదాం చూడండి. వైరా, బైరాగి, రైలు, కొండలు, పైర్లు, చెట్లు, సెలవులు, మైకు, మౌనము, బైరాగి, కొండలు, చెట్లు, వింత, నిద్ర, కిటికీ. ఈ క్రింది బొమ్మలను చూడండి, మాట్లాడండి, పదాలను చదవండి, అక్షరాలు చెప్పండి. ఇక్కడ వచ్చి సైకిలు, రైలు, నౌక, గౌను, టైరు, అవుటు, పౌడరు, మైకు. క్రింది పదాలను చదవండి, గీత గీసినటువంటి అక్షరాల తేడాను గమనించండి. సైకిలు, పౌడరు, రైలు, గౌను. చౌక, సంతలో టమాటాలు చాలా చౌకగా దొరుకుతాయి. క్రింది పదాలను, వాక్యాలను ధారాళంగా చదవండి. సైకిలు 20, తౌడు, గౌను 50, అవుటు, పైరు, జైలు, గౌను, లైటు, పైసలు, గౌరీ, చైను, శైలజ, తౌడు, వైరు, డైరీ, గౌరవం, మైనా, సైరను, బౌలరు, రైలు, జౌళి, పౌడరు, బైకు, చౌక, నౌకరు, మైకు, నౌక, పౌరుషం, రైతు, గోడౌను, ఔషధం. నా పేరు గౌరీ, మా తాత పేరు రాజమౌళి, మా ఊరు కైకలూరు, మా తాతగారి ఊరు సైదాబాదు, నేను మా మామగారి ఊరికి పోయాను, పొలంలో పైరును చూశాను. వాక్యాలను గీతలో అందంగా రాయండి. సైకిల్ టైరులో గాలి లేదు, గౌరీ పౌడర్ రాసుకుంది, రైలులో హైదరాబాదుకు పోయాను. ఇచ్చినటువంటి సైకిల్ బొమ్మని గీయండి, పేరు రాయండి, దాని గురించి కొన్ని వాక్యాలు రాయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ రంగులు అనేటువంటిది వేయండి. సైకిలు